పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడ ఇట్లాంటి వ్యాఖ్యలు చేయమని చెప్పడు. ఆయన ప్రతిసారి ఒకటే మాట చెప్తాడు, ఎవరైనా సరే వ్యక్తిగత విమర్శల జోలికి వెళ్ళొద్దు, పాలసీల మీద మాత్రమే మాట్లాడాలి అని చెప్పి పదే పదే చెప్తుంటాడు. తెలంగాణ జనసేన పార్టీకి చెందినటువంటి నాయకుని అయితే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఏ విధంగా అరెస్ట్ చేస్తున్నారనేది ఇక్కడ మీరు చూడొచ్చు. జనసేన పార్టీకి సంబంధించిన లీగల్ టీం, అదేవిధంగా జనసేన నాయకుల సమక్షంలో పోలీసులు అయితే చందు నాయక్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన కూడా పోలీసులకు సహకరించడం జరిగింది. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లడం అయితే జరిగింది జనసేన లీగల్ టీం సమక్షంలో. తెలంగాణ పోలీసులు కూడా సోషల్ మీడియాలో అయితే ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. ఆ పోస్ట్ మీకు ఇక్కడ చూపిస్తాను, చూడొచ్చు మీరు. పోస్ట్లో ఏముందని ఒకసారి చూద్దాము. ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో గౌరవ సీఎం గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కొర్ర చందర్లాల్ అనే వ్యక్తి పైన కేసు టిఆర్ నెంబర్ 395/2026 2026 నమోదు చేసి జైలుకు పంపించినటువంటి తెలంగాణ పోలీసులు. సోషల్ మీడియాలో ఎవరైనా మితిమీరిన వ్యాఖ్యలు చేసేటప్పుడు ఇంగిత జ్ఞానం మర్చిపోవద్దు, అలా మర్చిపోతే చట్టం చేస్తుంది అని సోషల్ మీడియాలో తెలంగాణ కాప్ అనే ఒక పేజీలను అయితే ఇది పెట్టడం జరిగింది. సో ఎవరైనా సరే ఒక్క నిమిషం ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే అవతల వ్యక్తులు ఏ విధమైన వ్యక్తులు, అదేవిధంగా ఏ వ్యక్తి పైన సరే మనం మాట్లాడేటప్పుడు మనకు కొన్ని పరిమితులు ఉంటాయి. రాజ్యాంగం కల్పించిన హక్కు ఉంది, నేను ఏదైనా మాట్లాడతా అంటే ఏదైనా మాట్లాడవచ్చు, కానీ ఏది మాట్లాడాలో కూడా తెలిసి ఉంటే బాగుంటుంది. ప్రశ్నించే విధానం ఉండాలి, కానీ విమర్శించే విధానంలో మనం హద్దులు దాటి ప్రవర్తించకూడదు అనే విషయం మనకి ఇక్కడ ఈ విషయంలో మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే జూన్ 2వ తారీఖున తెలంగాణలో సభ పెడతా అనగానే ఎంత పెద్ద చర్చ నడిచిందో మనందరూ తెలుసు. అక్కడికి చాలా మంది అభిమానులు చేరుకున్నారు. సంజయ్ కన్వెన్షన్కి కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి కానీ పోలీసులు కూడా కట్టడి చేరినంత జనం అయితే అక్కడికి రావడం జరిగింది. ఆ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జన సైనికుల తాగిడిలో నిజంగా చెప్పాలంటే చాలా మంది అక్కడ పోలీసులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడదు. ఎందుకంటే అంత క్రౌడ్ అక్కడ రావడం జరిగింది. సో ఆ క్షణంలో పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో హిందువులాలు అయితే మాట్లాడే ముందు ఆయన అదుపు కోల్పోవడం అయితే జరిగింది, స్పష్టంగా కనబడుతుంది. అదుపు కోల్పోవడం అంటే దాదాపు ఒక సీఎంని అనే విధంగా మాట్లాడడం ఏదైతే ఉంది అది ముమ్మాటికి తప్పే. ఎందుకంటే మనం ఎంత క్రౌడ్ ఉంది, మనం వెనకాల ఎంత మంది ఉన్నారు అనేది ముఖ్యం కాదు, మనం ఏం మాట్లాడుతున్నాం అనేది కూడా ఆలోచించి మాట్లాడితే బాగుండేది. ఈ యొక్క చందులాల విషయంలో కాదు, చాలా సందర్భాల్లో అనుచితంగా మాట్లాడిన వాళ్ళందరికీ చాలా కఠినమైన శిక్షలు పడడం జరిగింది. నిజంగా చాలా బాధాకరం. ఎవరైనా సరే మాట్లాడే ముందు 1కి 10 ఆలోచన చేసుకోండి. నిజంగా మన నాయకుడి మీద మన అందరికీ ప్రేమ ఉంది, అన్ని వేల మంది అక్కడికి రావడం జరిగింది. అందులో మాట్లాడేటప్పుడు చాలా మంది ఆవేశంగా కూడా మాట్లాడుతూ ఉంటారు. ఆ మాట్లాడేటప్పుడు మనం ఎదుటి వ్యక్తుల మీద విమర్శలు చేస్తుంటే ఆ విమర్శలు ఎట్లుండాలంటే సద్విమర్శగా ఉండాలి, కానీ అది హద్దులు దాటి వ్యక్తిగత విమర్శల వైపు దారి తీయకూడదు అనేది మనం ఆలోచన చేయాలి. నిజంగా ఆ రోజు బాధ ఉంటుంది, కోపం ఉంటుంది, ఆవేశం ఉంటుంది. దాన్ని ఎలా అణుచుకొని ఏ విధంగా మనం స్పందించాలి అనే దాని మీదనే మనకు భవిష్యత్తు అనేది నిర్ణయించబడుతుంది. ఈ రోజున ఇప్పుడు మనోడు మాట్లాడిండు ఆవేశంగా ఒక ముఖ్యమంత్రి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది తప్పని మనందరూ తెలుసు. ఈ వ్యాఖ్యల్ని సరే చేసిండు, తర్వాత క్షమాపణ చెప్పిండు. ఆ వ్యాఖ్యలు చేసే ముందు ఆలోచించి ఉంటే బాగుండేది. తర్వాత క్షమాపణ చెప్తే ఇలా ఈరోజు జైలుకు పోయిండు, ఆ కుటుంబం ఇబ్బంది పడుతుంది, కుటుంబం బాధపడుతుంది. ఎవరికి ఉంటుంది చెప్పండి బాధ? కుటుంబానికి ఉంటుంది. కాకపోతే పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడ ఇట్లాంటి వ్యాఖ్యలు చేయమని చెప్పడు. ఆయన ప్రతిసారి ఒకటే మాట చెప్తాడు, ఎవరైనా సరే వ్యక్తిగత విమర్శల జోలికి వెళ్ళొద్దు, పాలసీల మీద మాత్రమే మాట్లాడాలి అని చెప్పి పదే పదే చెప్తుంటాడు. ఆయన మాటల్ని మనం ఆలకిస్తే బాగుంటుంది. మనం ఎంత అభిమానిస్తాం పవన్ కళ్యాణ్ కానీ, ఆయన కోసం ప్రాణం ఇచ్చేంత అభిమానం ఉంటుంది. కానీ ఆయన చెప్పిన మాటల్ని మనం ఆలోచించి నడుచుకోవాలి. లేదంటే ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి, మన వల్ల కుటుంబం బాధపడుతుంది అనేది పవన్ కళ్యాణ్ గారు కూడా బాధపడతారు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మనం అభిమానించే వ్యక్తి మనం జైలుకు పోతే ఆయన ఏం సంతోషపడాలి కదా, అయ్యో ఇట్లెందుకు జరిగింది, ఇట్లా మాట్లాడుకుంటే బాగుండేది కదా, ఇట్లా నేను మాట్లాడొద్దని చెప్పినా వినకపోయే ఆ ఆవేశంలో మాటలు దొరికి తర్వాత సారీ చెప్తే ఏం లాభం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా అనుకుంటారు. ఎందుకంటే చందులాల్ మాట్లాడిన మాటలు ముమ్మాటికి తప్పే. ఆ మాటల్ని ఎవ్వరు సపోర్ట్ చేయరు. అట్లాంటి మాటలు ఇంకొకరు మాట్లాడొద్దు, మాట్లాడకూడదు. ఖచ్చితంగా మనం ఎంత పెద్ద వ్యక్తిని విమర్శించాలన్నా, ఎంత చిన్న స్థాయి వ్యక్తిని విమర్శించాలన్నా అసలు మనం ఏ విధంగా విమర్శలు చేయాలి,
పాలసీల మీద విమర్శలు చేయాలి. కానీ మనం వ్యక్తిగత విమర్శల జోలికి మాత్రం దయచేసి వెళ్ళొద్దు. ఇది ఓన్లీ జనసేన పార్టీకనో కాదు, ప్రతి రాజకీయ పార్టీలో ఉండే యువకులకి, రాజకీయాల్లో లేని యువకులకు కూడా, సోషల్ మీడియాని వాడుతున్న యువకులు కూడా ఖచ్చితంగా చాలా నిబద్ధతతో వాడాలి. మనం మాట్లాడే మాట చాలా పదునైనది. ఒక్కసారి మాట మన నోటి నుంచి జారితే దాన్ని వెనక్కి తీసుకోవడం అనేది చాలా చాలా కష్టం. దాని ద్వారా ఇబ్బంది పడేది కూడా మనమే అనే విషయాన్ని మీరు గుర్తు తెచ్చుకోవాలి. ముఖ్యంగా చందులాల్ విషయంలో జనసేన పార్టీ లీగల్ టీం కానీ, జనసేన పార్టీ కానీ పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తుంది. ఆయన కోసం ప్రయత్నం చేస్తుంది. ఆయన మాట్లాడింది తప్పైనప్పటికీ చట్ట ప్రకారం ఏ విధంగా వెళ్ళాలి, చట్ట ప్రకారం ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధమైన ప్రయత్నాలు చేయాలని చెప్పి జనసేన లీగల్ టీం అయితే దాని మీద దృష్టి పెట్టడం జరిగింది. అయితే ఈ తర్వాత జరిగే పరిణామాలు కూడా లీగల్ టీం అయితే చూసుకుంటుంది. జన సైనికుడికి అయితే జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని ఈ విషయం ఇక్కడ మనకు చందులాల్ విషయంలో జనసేన లీగల్ టీం కానీ, జనసేన పార్టీ కానీ అండగా ఉన్న విధానం చూస్తే మనకు అర్థమైపోతుంది. దయచేసి జనసేన పార్టీ అని కాదు, ఏ రాజకీయ పార్టీలో ఉన్న వ్యక్తులైనా మీరు విమర్శలు చేసే ముందు ఆలోచించి విమర్శలు చేసుకోండి. ఎంత ఆవేశం ఉన్నా కానీ ఆ ఆవేశంలో మనం ఏ విధమైన విమర్శలు చేయాలో సద్విమర్శలు మాత్రమే చేస్తే బాగుంటుంది. లేదంటే తర్వాత ఇట్లాంటి సంఘటనలు ఎదురైనప్పుడు అన్ని పార్టీల్లో మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఏ విధమైన ఆవేశానికి గురవుతారో మనకు తెలుసు. కానీ ఆ విధమైన ఆవేశంలో ఉన్నప్పుడు దయచేసి ఆలోచించి మాట్లాడాలని నా తరపున అయితే చిన్న విన్నపం. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. జై హింద్.